తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు పోలీసులకు రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభాకర్ రావు స్థిర చరాస్తులు జప్తు చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు పోలీసులకు రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభాకర్ రావు స్థిర చరాస్తులు జప్తు చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావును ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు ఇప్పటికే మార్గం సుగమమైనట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భం ఉంది. ఈ పిటిషన్ విచారించినటువంటి నాంపల్లి కోర్టు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ఇటు ప్రభాకర్ రావును ప్రకటించేందుకు ఇప్పటికే ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తోంది. సో జనవరిలోనే ఈ పోలీసులు ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ పైన వాదనలు కొనసాగుతున్నటువంటి సమయంలో ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు వ్యతిరేకించినటువంటి సందర్భం ఉంది. అభ్యర్థులు సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఆయన అనారోగ్య సమస్యలతో అమెరికాలో ఉన్నాడు కాబట్టి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అరెస్ట్ చేయడం అంటే కనుక పోలీసులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదే నేపథ్యంలో ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించవద్దంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ప్రభాకర్ రావు గడువులోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే తీర్పు న్యాయస్థానం ఇచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తూ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకుండా ఉన్నారు. ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో గడువుకు పొరపాటున ఈ విచారణ కనుక హాజరు కాకపోతే మాత్రం ప్రకటిత నేరస్తుడిగా కోర్టు ప్రభాకర్ రావును గుర్తించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రకటిత నేరస్తుడిగా ప్రభాకర్ రావును గుర్తిస్తే కనుక ఆయనకు సంబంధించినటువంటి స్థిరాస్తులను జప్తు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే జరిగితే కనుక హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి అందరినీ కూడాను చుట్టూ ఇప్పటికే విచారించింది. కేవలం ప్రభాకర్ రావును మాత్రమే విచారించాల్సింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అమెరికా వెళ్లిపోయారు, విచారణకు హాజరు కాలేదు. మరోవైపు పోలీసుల విచారణకు పోలీసు విచారణ ఇక్కడ కూడా రానటువంటి పరిస్థితి. ఆయన అమెరికాతో రప్పించడానికి ఇష్ట ప్రయత్నాలు పోలీసులు చేసినప్పటికీ కూడా సత్ఫలితాలు ఇవ్వనటువంటి పరిస్థితి. దీంతో న్యాయస్థానం ద్వారా ఆయన్ను తిరిగి హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ప్రభాకర్ రావును ప్రకటించే మార్గం సుగమమైంది కాబట్టి తదుపరి చర్యలు ఎలా ఉంటాయో ఆసక్తిగా చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శశి.